వెళ్ళ గైస్ మన శివుడు ఇది ఫ్యాక్టరీ ఉండే కానీ ఇప్పుడు మూత పడిపోయింది మన శివుని విగ్రహము. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫోటో చూసేది కదా, దీని ఐస్ బ్లూ. రాత్రి జంతువులు కూడా వస్తాయి కానీ అవి కాళ్ళకి చెప్పులు లేవు. ఇట్లా వేడి పడుతుంది కాళ్ళకి, మొత్తం బబ్బులు వచ్చేసి అందరు సమ్మలకు. సో వెళ్ళ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2 బ్లాగ్. ఇక ఇలా టిఫిన్కి అయితే తయారు చేస్తుర్రు. ఇక ఈడ పూరీలు అయితే చేస్తుర్రు, ఈడ పూరీలు చేస్తుర్రు, ఈడ పూరీలు అయితే తయారవుతున్నాయి. ఇప్పుడు టిఫిన్ చేయనీకి అయినా మా మామ, మా అత్త, మా అమ్మమ్మ. సాములు అయితే వండుకుర్రు. ఇప్పుడైతే ఇంకేం స్టార్ట్ కాలే కదా, ఇక సాములు అంతా రెస్ట్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఇక తయారు కాగానే ఇక మస్తు సాములు వస్తారు. ఇక ఇక్కడ మన శివుడు మీకు బయటికి నుంచి పడుతుంది. ఇక ఇట్లా అడవి మధ్యలో ఉంటుంది మొత్తం. ఇక మన శివుని విగ్రహం ఇదంతా. ఇది ఫ్యాక్టరీ ఉండే కానీ ఇప్పుడు మూత పడిపోయింది. చిన్న ఇండ్లు అవుతుంది మూత పడిపోయి, ఫ్యాక్టరీ అయితే బంద్ అయిపోయి. ఇక్కడ ఖాళీ ప్లేస్ అని మా మామ వాళ్ళ ఐడియాతో మంచి సాములకు సేవలు అయితే చేస్తారు. ఇంకా స్టార్ట్ అయితే కాలే, ఇప్పుడు స్టార్ట్ అయ్యాలి. ఆవులు ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇదైతే ఆడుతుంది, ముట్టుకొని సలేదు చిన్న చూడాలి. దీని మమ్మీ అయితే ఆడుంది. ఇక ఈమె దీని ఫొటోస్ పెడతా మీకు. ఇక ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఫోటో చూసారు కదా, దీని ఐస్ బ్లూ ఉన్నాయి. ఇక ఇలా మమ్మీ అయితే నన్ను ఆడికి వస్తుంది వస్తుంది ఐస్. ఇప్పుడు వెళ్ళిపోతా. ఎట్లుంటుంది ఇదంతా ఫ్యాక్టరీ మూత పడిపోయింది. ఇప్పుడైతే ఏం లేదు. ఇలా రాత్రి జంతువులు కూడా వస్తాయి కానీ ఇక ధైర్యంతోనైతే అన్నీ చేస్తున్నాం. మొత్తం ఫ్యాక్టరీ ఎలక్ట్రిక్ ఫ్యాక్టరీ అంట, నాకు మొన్ననే తెలుసు. ఇలా అయితే ఇప్పుడు ఏం పెట్టలే, ఇక బయట ప్లేస్ ఉందా అట్లానే ఇక బయట ప్లాన్ చేసారు అంతా మంచిగా. 18 years చెప్తున్నా, 18 years నుంచి కంటిన్యూస్లీ పెడతారు సాములకు సేవ కానీ అన్నీ. మేము ఇక ఇల్లు వచ్చినాము, ఇక అంతా ఫ్యామిలీ కలిసి ఇల్లు వచ్చినాం మేము. ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక అట్లా. ఇక ఈయనైతే వంటలు అవుతాయి. మీకు ఫస్ట్ వీడియోలో కూడా చెప్పిన, మీరు ఆ వీడియో చూడకపోతే జల్దీ పోయి చూసుకోరు. పార్ట్ 1 వీడియో చూసాం. ఇప్పుడు ఏం కథ అవుతున్నారు మా మమ్మీ, మా అత్త, మా పెద్దమ్మ, ఈమె మా ఇంకో పెద్దమ్మ, ఈమె మా నానమ్మ. చలో మళ్ళా టిఫిన్ అయిపోయినాక తినేస్తాం. చలో ఇక టిఫిన్ అయితే తినేస్తున్నాం. అయితే ఏమో టమాటా తింటుంది. ఏయ్ హాయ్ హాయ్. సో గాయస్ అన్నదానం అయితే స్టార్ట్ అయింది. ఇక స్వాములను చూడరు ఎంతమంది స్వాములు వచ్చారు గాయస్. నిజంగా చెప్తున్నాయి, 1000 members అయితే స్వాములు వస్తారు ఎవ్రీడే. చూడు ఇది వేయాలంటే ఇట్లుంది అన్నదానం. చలో అన్నదానం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇవరి మొత్తం సాములంతా ఇక కూర్చురు. సాంబార్ పెడుతున్నాం మేము ఇవాళ స్పెషల్ మిల్ మేకర్ స్వీట్ అన్నం సాంబార్ కథం. ఈమె దుంకులు ఆడుతుంది. చల్లో గైస్ ఇక మనం కూడా వెళ్ళే టైం అయింది. ఇక రూమ్కి అయితే పోతున్నా నేను. ఇక ఇంటికి ఎప్పుడు వెళ్తామో అదైతే తెలియదు. ఇక బిస్కెట్లు తీసుకొని రూమ్కి అయితే పోతున్నా. ఇక మా మమ్మీ వాళ్ళంతా అత్త పిన్ని వాళ్ళు వచ్చే వరకు టైం పడుతుంది. తినేసి అయితే వస్తారు. చూసాం ఎక్కడ. ఇప్పుడు ఎండనైతే కిరాక్ దాకుతుంది. రాత్రి అయితే చలి డేంజర్ చలి ఉంది రాత్రి.
మామూలుగా కొడతారే ఇంకా ఇల్లు ఎట్లా నడుచుకుంటూ పోతుండ్రు స్వామి, కాళ్ళకి చెప్పులు లేవు. అలా కాళ్ళు ఎంత కాలుతాయి ఇక మనమైనా చెప్పులు వేసుకున్నాము. డేంజర్ ఎండ ఇట్లా కిందికి ఇట్లా వేడి కొడుతుంది. డేంజర్ కాలితే కాళ్ళకి మొత్తం బబ్బులు వచ్చేసినాయి అందరు సమ్మలకి. రాత్రి ఏమో డేంజర్ చల్లగా ఉంటుంది మళ్ళీ. చూడండి మళ్ళీ ఏమంటారు చూడండి మళ్ళీ. ఇదైతే మన రూమ్స్ కూడా చెక్అవుట్ చేసే టైం అయింది. ఒక రూమ్లో అయితే ఉన్నాం. సో గైస్ ఇక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అయితే కూర్చుని బస్సులో ఇక వీళ్ళు అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చున్నాం. జాగా సరిపోతలే, అదొకటే టెన్షన్. ఇక మీద పడుతుంది. ఏం చెప్తాం చెప్పు. వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే ఫారెస్ట్ ఉన్నాం. వీళ్ళిద్దరు ఏమో కొట్టున్నారు. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి. ఇప్పుడు దిండి మెట్లు ఎక్కుతున్నాం ఫస్ట్ టైం. భయం అవుతుంది ఫస్ట్ టైం. గైస్ సీఎం సీన్ ఉంది మీద, సూపర్ సీన్ ఉంది. మా మమ్మీ కిందికైనా చూసి దిగుతుంది. ఇక దెబ్బ కిందికైతే దిగుతున్నాం. ఆడదు మా మమ్మీ వాళ్ళు పోతున్నాం కిందికి.